కార్మిక గనుల ఉపాధి శిక్షణ జియోలాజీ ఫ్యాక్టరీస్ శాఖ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా ఆసంపల్లి రాజయ్య గారి ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గ్రామ పంచాయతీ అభివృద్ధికి చేసే పనులు ప్రజలకు వివరిస్తూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సారంపల్లి గ్రామ పంచాయతీ ఇన్ఛార్జీలు మంద తిరుమల్ రెడ్డి, నీరటి వెంకటేశు, తిప్పకుర్తి శశిధర్, ఎండి జావిద్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మన ఉన్న పనులు కూడా నేను ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం నా మీద నమ్మకంతోని మన మా ఎమ్మెల్యే గారు కాకా వెంకటస్వామి గారు నా మీద నమ్మకంతో మళ్ళీ నన్ను ప్రజలకు పంపించారు. సర్పంచ్ అభ్యర్థిని నిలబెట్టి ఇప్పుడు ఇంకేమున్నా కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా మన వివేక వెంకటస్వామి గారి సహకారంతో దాదాపు 50 లక్షల రూపాయలు మన అభివృద్ధి కోసం ఇంటర్నల్ రోడ్లైనా కానీ వాటర్ కానీ తర్వాత మన స్కూళ్ళకు కాంపౌండ్ వాళ్ళు కానీ ఇటువంటి ఒక 50 లక్షల వరకు ఇప్పటివరకు తీసుకొచ్చాము. ఇప్పుడు కూడా నాకు అవకాశం ఇస్తే తుర్కపల్లికి మెయిన్గా వాటర్ ప్రాబ్లం ఉన్నది ఫ్లోరైడ్ వల్ల. అక్కడ కూడా ఆర్ఓ ప్లాంట్ పెట్టి చేసి వాళ్ళకి మంచి సౌకర్యం కల్పిస్తాను. ఇంకోటి రైతులకు వెళ్ళడానికి రోడ్డు కోసం ఎమ్మెల్యే గారిని అడిగాను. సార్ రైతులకు ఇబ్బంది అవుతున్నది, అటు వెళ్ళడానికి కనీసం 30-40 మంది రైతులకు ఇబ్బంది అవుతుంది, పొలాలు కోసే పరిస్థితి లేదంటే ఎమ్మెల్యే గారు స్పందించి 30 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయించారు. అది కూడా త్వరలో వచ్చే నెలలో శాంక్షన్ చేపిస్తారు, స్టార్ట్ అవుతుంది వరకు. ఇంకోటి శ్మశాన వాటికి ఇంకా మిగిలిపోయిన నిధులు కూడా ఇంకొక 10 లక్షలు కూడా మనకు హామీ ఇచ్చారు మన కాకా వివేక వెంకటస్వామి గారు. అది కూడా నేను కంప్లీట్ చేస్తాను. ఇంకా వాటర్ సౌకర్యం ఏమైనా కూడా సారంగ పిల్లలు కానీ ఇంకెక్కడున్నా కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించి అభివృద్ధి పథకంలో నేను నడిపిస్తానని ఎమ్మెల్యే సహకారంతో మీరు నన్ను భారీ మేయడుతో గెలిపించాలని ప్రజలను వేడుకుంటున్నాను.